హాయ్ ఫ్రెండ్స్, వింత ప్రయోగంతో మళ్ళీ వచ్చేసాం. పిజ్జా చేసుకుందామా? అది కూడా స్టవ్ మీద. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక తవా పైన ప్యాన్ పెట్టి ప్రీహీట్ చేసుకుందాం ఒక 10 మినిట్స్. అంతలోపల మనం టాపింగ్స్కి రెడీ చేసుకుందామా? ఆనియన్స్తో స్టార్ట్ చేసి, ఇది మన వల్ల ఏ పని కాదని తెలుసుకొని బుద్ధిగా కూర్చొని టమాటోస్ తింటుంది. కావాల్సిన వెగ్గీస్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్. పిజ్జా బేస్ చేసుకునేంత ఓపిక మనకు లేదు, కానీ రెడీమేడ్గా దొరికిన బేస్ తీసుకొని వచ్చి దానిపైన పిజ్జా సాస్ని అప్లై చేసుకొని మనకు దొరికిన వెగ్గీస్ అన్నీ అందులో వేసి మీకు నచ్చినట్టు టాపింగ్ చేసుకోవడమే. టాపింగ్ నీకు నచ్చినట్టు చేసుకో అంటూ అంచు చేతికి ఇచ్చేసా. లీవ్ వస్తే చాలు, బోర్గా ఉందమ్మా అంటూ టీవీస్, ఫోన్స్ వీటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు ఈ కాలం పిల్లలు. వాటి నుంచి దూరం పెట్టాలంటే మనం వాళ్ళ దగ్గర కాస్త యాక్టివిటీస్ చేయించాలిగా మరి. అందుకే ఈరోజు ఈ ప్రయోగం చేసాం. వాళ్ళ చేతులతో చేసుకొని తిన్న పిజ్జా కదా, ఎలా ఉన్నా తినేస్తారన్నమాట. కష్టం విలువ తెలుస్తుంది కదా. అందుకే ఈసారి తనకి వదిలేశాను. బాగానే చేసింది అనుకోండి. ఆ తర్వాత దానిపైన మొజరెల్లా చీజ్ కాస్త అప్లై చేసింది. చీజ్ ముందు వేసి వెగ్గీస్ తర్వాత వేసింటే బాగున్నేమో. సర్లేండి, తనకు తోచినట్టుగా తను చేస్తుంది. ఫైనల్గా టాపింగ్ చేసి రెడీ అమ్మా అని చెప్పి ఇచ్చింది. అదిగో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తుంది చూడండి. ఆ సాస్తో పిజ్జా చేసి పెట్టిందంట. దాన్ని తీసి ప్రీహీట్ అయిన ప్యాన్లో ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మన పిజ్జా రెడీ. అంచు టాపింగ్ చేసిన పిజ్జా కదా, ఇష్టపడి తినేసింది. ఈ గ్యాప్లో రెండో పిజ్జా నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం చేసినా బాగానే కుదిరిందండి. మామూలుగా ఫుడ్ అంటేనే పారిపోయే మావాడు ఇష్టంగా పిజ్జా తీసుకొని తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంచు కూడా సూపర్గా ఉందమ్మా అంటూ తినేసింది. పిల్లలు టీవీస్కి, ఫోన్స్కి అడిక్ట్ అవ్వడం కన్నా ఇలా మనం చేసే పనిలో ఇన్వాల్వ్ అవుతూ చిన్న చిన్న యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. అంశు ఏమో మీ అందరికీ బాయ్ చెప్తుంటే మా వాడేమో వాటర్ తాగి వాడికి వాడే దిష్టి తీసుకుంటున్నాడు. మా వాడి నుంచి అందరికీ ఫ్లయింగ్ కిస్. బాయ్ అండి.